అనేది ఇక్కడ లేదండి. And I believe that us together in his name. ఆయన పేరిట మనం ఇక్కడ నేను నమ్ముతూ ఉన్నాను. Amen. Amen. So let's pray and then we will read scripture. మనమందరం ప్రార్థన చేసుకొని వాక్య భాగం చదవడానికి ముందుగా ప్రార్థన చేద్దాం. Gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, we come to thee in the name of our Lord Jesus Christ. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నీ యొద్దకు వస్తున్నాము. We know that you are still sitting on the mercy seat. ఇప్పుడు ఇంకను నీవు ఆ కృపాసనం మీద కూర్చొని ఉన్నావని మేము ఎరిగి ఉన్నాము. Still extending your grace to your believers. నీ విశ్వాసుల పట్ల నీ కృప ఇంకా నీవు విస్తరించుచున్నావని నమ్ముచున్నాము. We have come as your believing children. మేము నమ్మే పిల్లలుగా ఇక్కడ నీ యొద్దకు వస్తున్నాము. And we believe that you are here among us according to your promise. నీ యొక్క వాగ్దానాన్ని బట్టి నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముచున్నాము. That wherever 2 or 3 are gathered in my name, I will be in their midst. ఆ వాగ్దానం ఏదనగా ఎక్కడ 2-3 నా నామమున ఉందరో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన వాగ్దానము. Bless us with your presence. నీ సన్నిధి చేత మమ్మల్ని దీవించండి. Bless us through the preaching of the word. అలాగే వాక్య పరిచర్య ద్వారా మమ్మల్ని దీవించండి. Lord, we want to hear from you. ఓ దేవా, నీ యొద్ద నుండి మేము వినగోరుతూ ఉన్నాము. We have come under expectation and we are expecting from you to hear the word. గొప్ప ఆశతో ఇక్కడికి వచ్చాము. నీ యొద్ద వినడానికి మేము ఇక్కడికి the word. నీ చదవబడే నీ లేఖనాన్ని మీరు దీవించండి. I commit all things in your hands. సమస్తము మీ చేతిలో పెడుతున్నాము. Bless each and every one of us. ఇక్కడ ఉన్న మా అందరిని మీరు తప్పకుండా Bless this దీవించండి. meeting in a special way. ఈ కూటాన్ని ప్రత్యేక రీతిలో ఆశీర్వదించండి. That we may have refreshment in our souls and spirits. తద్వారా మా ఆత్మలో నూతనత్వం మేము పొందుకునందుగా మగాక. Revive us and refresh us by the preaching of the word. ఈ వాక్య పరిచర్య ద్వారా మమ్మల్ని ఉజ్జీంప చేయండి, మమ్మల్ని నిత్యంగా ఉత్సాహపరచండి, నూతన ఉత్సాహము దయచేయండి. We give you honor, glory and praise. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము. Jesus name we pray. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మేము ప్రార్థిస్తున్నాము. Amen. Amen. ఆమేన్. So let's turn to the book of Revelation. మరి లేచి నిలబడదామా? ప్రకటన గ్రంథం బైబిల్ తీసుకుందామా? Revelation chapter 6. ప్రకటన 6వ అధ్యాయము verse 9, 10 and 11. 9, 10, 11 వచనములను మనము ధ్యానాంశముగా తీసుకుందాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనములు. And when he had opened the 5th seal, I saw under the altar the souls of them that were slain for the word of God and for the testimony which they held. And they cried with a loud voice, saying, How long, O Lord, holy and true, doest thou not judge and avenge our blood on them that dwell on the earth? And white robes were given unto every one of them, and it was said unto them that they should rest yet for a little season, until their fellow servants also and their brethren that should be killed as they were should be fulfilled. ప్రకటన 6:9 నుంచి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బేగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క
పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. Amen. ఆమేన్. May the Lord add his blessings upon the reading of his word. చదువుబడిన తన వాక్యానికి దేవుడు తన ఆశీర్వాదము జత చేయును. You may be seated. I'd like to speak on white robes. ఈ రాత్రి నేను Saw, and he saw under the fifth. They were slain for the word of God మనం ఇక్కడ 5 ముద్రల్లో పడిన వారుగా ఉన్నారండి. and for the testimony they held. వారిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధించబడిన వారిగా ఉన్నారండి. And the people who were slain for the word of God and for the testimony, they now are under the altar of God. ఎవరైతే వాక్య నిమిత్తం వధించబడి ఉన్నారో, వారిచ్చిన సాక్ష్యమును బట్టి వధించబడి ఉన్నారో, వారు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలుగా ఉన్నారు. And they cried with a loud voice వారు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. and saying, How long, O Lord, holy and true? ఓ ప్రియమైన దేవా, పరిశుద్ధుడా, సత్యస్వరూపి నాదా, ఎంతకాలమయ్యా Doest thou not avenge our blood on them that dwell on the earth? అలాగే మరి వాళ్ళు ఏమంటారంటే, మా రక్తం నిమిత్తం భూనివాసులు ప్రతిదండం చేయకుండా ఎంతకాలం ఉంటావు? ఆ నీళ్ళు నాయి, ఈ నీళ్ళు ఆయన. హల్లెలూయా. Amen. ఆమేన్. So their bodies were destroyed because these were slain. మరి వారు వధించబడిన వారిగా ఉన్నారు. They are Jewish people. వారు యూదులు. Because Brother Branham said under the fifth seal, these people are Jews who are asking for revenge. బ్రదర్ బ్రెన్హం ఏమన్నాడంటే, 5వ ముద్ర కింద వధించబడిన ఈ ప్రజలు యూదులై ఉన్నారు, అందుకోసం వారు ప్రతీకారం కోసం కేకలు పెడుతున్నారు. Some were gassed in the gas chambers, some were burned to death, some were shot. వారిలో కొందరు కాల్చబడ్డారు, కొందరేమో ఆ యొక్క గ్యాస్ ఛాంబర్లో పంపించబడి అక్కడ వధించబడ్డారు. Some were cremated and in the oven, some were slain in the Holocaust. మరి హోలోకాస్ట్ క్రింద ఎంతో మంది వధించబడ్డారు, కొందరేమో because they held their testimony, they were true and faithful for God. మరి వారు వాక్యం విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు, వారు సాక్ష్యం విషయంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారు ఆ విధంగా వధించబడ్డారు. So now they are in the presence of God. They are under the altar. ఇప్పుడు వారు దేవుని సన్నిధిలో ఉన్నారు, వారు బలిపీఠం క్రింద ఉన్నారు. And though they are under the altar, they remember everything what happened to them on the earth. వారు ఆ బలిపీఠం కింద ఉన్నప్పటికీ వారికి ఏదైతే జరిగిందో భయంకరమైన కార్యాలు అవన్నీ వాళ్ళకు గుర్తే ఉన్నాయి, మర్చిపోలేదు వాళ్ళు. And they are still full of revenge. ఇంకా అప్పటికి బలిపీఠం కింద ఉన్నప్పటికీ ఇంకా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు వాళ్ళు. But these are the people who were slain for the word of God. ఈ ప్రజలు ఎవరు? దేవుని వాక్యం కోసం వధించబడిన వారు. And they had great testimony that they were faithful. వారు నమ్మకస్తులు, వారి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. But yet they were full of revenge. అయితే వారు నిశ్చయముగా పగా ప్రతీకారంతో రగిలిపోతున్నారు. Yet they are crying and asking the Lord for revenge. ఓ దేవా, మా కోసం ప్రతీకారం తీర్చువా అని అడుగుతున్నారు. It seems they could not release the ones who killed them. Pardon me? They could not release and forgive them who killed them. ఎవరైతే వారిని చంపారో వధించారో వాళ్ళని వదిలిపెట్టట్లా. వాళ్ళు చచ్చిన తర్వాత బలిపీఠం దగ్గర ఉన్న తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళ కోసం ఎప్పుడు తీర్పు తీరుస్తావు, వాళ్ళకి ప్రతీకారం ఎప్పుడు చేస్తావు దేవా అని అడుగుతున్నారు వీళ్ళు.
and their physical life is over. వారి యొక్క భౌతిక జీవితం యాత్ర ముగించబడింది. They went into the other life. వారు నిశ్చయముగా అవగలగట్టుకు వెళ్ళిపోయారు. Now they are in another dimension. వారు వేరొక పరిమాణంలో ఉన్నారు. Sixth dimension. 6వ పరిమాణము. Still remembering it and crying out. అయినప్పటికీ వారు దాన్ని గుర్తు చేసుకొని దాని కోసం మొరపెడుతూ ఉన్నారు. They are still conscious after death. మరణము తర్వాత కూడా వారు ఇంకా స్పృహలోనే ఉన్నారు, మెలకువలోనే ఉన్నారు, జ్ఞాపకంలోనే ఉన్నారు. Death does not change anything. ఏమండి, మరణం దేన్ని మార్చలేదండి బాబు. If we are unbeliever, we will be unbeliever after the death. బతికినప్పుడు అవిశ్వాసిగా ఉంటే చచ్చిన తర్వాత కూడా అవిశ్వాసిగానే ఉంటాడు. అర్థమైందా? The main thing is when we die, we do not forget anything. ఏమండి, మీకు విషయం చెప్పమంటారా? మనం చనిపోయిన తర్వాత అన్ని మర్చిపోతాను అనుకోమాకండి. చనిపోయిన తర్వాత కూడా అన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. All things remain our remembrance. అవన్నీ కూడా మాకు జ్ఞాపకంలోకి వస్తాయి, జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. Because our memory is not in the mind, in the brain, but it's in the mind. ఏమండి, మన యొక్క మెమరీ అంటే జ్ఞాపక శక్తి అనేది బుర్రలో కాదు ఉంది, అది ఆత్మలో ఉంటుందన్నమాట. Amen. Amen. So like when we read about that rich young ruler, దీని గురించి మనకి ఇంకా అర్థం కావాలంటే ఆ ధనవంతుడు ఒకడు చనిపోయాడు చూసినవా, వాడి గురించి మాట్లాడుకోవాలా. Luke chapter 16, he died. లోక 16లో వాడు చచ్చాడు. And he went into another dimension. Still remember there he had 5 brothers. అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ పరిమాణంలో వాడు తనకి 5 సహోదరులు ఉన్న సంగతి వాడు మర్చిపోలేదు, వాడికి ఇంకా జ్ఞాపకమే ఉన్నది. And he requesting Abraham to for his brothers for some evangelism work. తండ్రి అయిన అబ్రాహాముతో ఏమంటున్నాడు, అయ్యా నన్ను పైకి పంపితే వాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళకి నాకు 5 సహోదరులు ఉన్నారు అని వాళ్ళ కోసం జ్ఞాపకం చేసుకుంటున్నాడు పాతాళంలో. So now he realized that he should be saved, but it was too late for him. అయితే అప్పటికే వాడికి ఆలస్యం అయిపోయింది. రబ్బాయ్, నువ్వు వచ్చావు, అప్పటికి ఆలస్యం అయిపోయిందే అని అంటున్నాడు. But he remembered everything. అయితే అక్కడికి పోయినప్పటికీ వాడికి అన్ని జ్ఞాపకాలే ఉంటాయి, మర్చిపోవడం ఏమి ఉండదు. So these people under the altar, they remember everything. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం చనిపోయినా కానీ మనకి ఇంకా జ్ఞాపకాలు ఉంటాయి. And they are full of revenge. ఇప్పుడు వాళ్ళు చనిపోయి బలిపీఠం కింద కూడా వాళ్ళు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. When they are crying for revenge, వారు ప్రతీకారం కొరకు అడిగినప్పుడు, and the voice, the God said to them, ఇప్పుడు దేవుడు వారితో ఏమన్నాడు తెలుసా? 11 verse. 11వ వచనం అంటున్నాడు, And white robes were given unto every one of them. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడిను. And it was said unto them that they should rest yet for a little season, until their fellow servants also and their brethren that should be killed as the word should be fulfilled. మరి అలాగే వారికి ఇలాగ చెప్పబడింది, ఏమనంటే వారిలోని చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యేటంత వరకు కొంచెం కాలం వాళ్ళు విశ్రమించాలట. Amen. Amen. So when they cry for revenge, వారు ప్రతీకారం కోసం మొరపెడితే God said wait for a little season. అక్కడ వచ్చిన జవాబు ఏంటంటే కొద్ది కాలం ఉండండి అబ్బాయి, ఏందా తొందర. And God provided white robes to them. అయితే దేవుడు వారికి తెల్లని వస్త్రాలు బహుకరించాడు. That's what we are going to speak tonight. తెల్లని To speak on the white robes. తెల్లని వస్త్రాల గురించి నేను మాట్లాడబోవాలి. ఏమిటి ఆ తెల్లని వస్త్రాలంటే? White robes were given to them. వారికి ఏ రకమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి? What is robe? ఏమిటి అసలు వస్త్రం అంటే ఏంటి? Please read with me few scripture from the Bible. దీనికోసం కొన్ని లేఖనాలు నాతో కలిసి చదువుతారా మీరు? Matthew 17 verse 2. మత్తయి సువార్త 17 అంటే 17. We are going to read few scriptures. కొన్ని లేఖనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. And we love to read the word of God. దేవుని వాక్యం చదవడం ఇష్టమేనండి? Amen. మాట్లాడరు మరి, ఇష్టమేనా?
Matthew 17:2. And was transfigured before them, and his face did shine as the sun, and his raiment was white as the light. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె. అది లెక్క అట్లా మీరు చాలా మంచి వాళ్ళు. గాడ్ బ్లెస్ యూ. Amen. Amen. So here Jesus is on the Mount of Transfiguration. మన అయ్యే ఇప్పుడు ఎక్కడున్నాడు? రూపాంతర కొండ మీద ఉన్నాడు. Amen. ఆమేన్. His robe, his raiment, his clothes were shining like the sun. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన వస్త్రాలు ఉన్న పట్టున సూర్యుని వల్ల తెల్లగా తగతగ మెరిసిపోతా ఉన్నాయి. Mark chapter 9 verse 3. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం వైపు మీ బైబిల్ తిప్పండి. మార్క్ సార్ 9:3. 9:3 వైపు తిప్పండి. 9:3. And his raiment became shining, exceeding white as snow, so as no fuller on earth can white them. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవియు మిగులు తెల్లనివియు ఆయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. So we see Jesus is in white robe here. ఇక్కడ కూడా లేఖనం ఏం చెప్తుందంటే యేసయ్య తెల్లని వస్త్రములు ధరించాడు, లేక తెల్లని వస్త్రములు అయ్యాయి అని And చెప్పబడింది. the Bible says that robe was shining like the sun. ఏమండి అవి ఎంత తెల్లగా ఉన్నాయి అంటే సూర్యుడు ఎంత తెల్లగా ఉండో అంత తెల్లగా ఉన్నాయట ఆయన వస్త్రాలు. And that robe is so exceeding white. There is no fuller washerman on the earth who can. ఈ భూమి మీద ఏ చాకలి వాళ్ళు కూడా ఉతకలేనంత, ఏ రిని సబ్బులు కూడా ఉతకలేనంత తెల్లగా ఉన్నాయి ఆయన వస్త్రాలు అక్కడ. It means that's not normal Raymond or Siarams or different brand. ఏమండి ఈ కంపెనీలో చూసినవా రేమండ్, సిఆర్ఆము, డిగ్జాము ఇవంటే చూసినవా అట్లాంటి ఏ ఊరు చేయలేంత తెలుపు అనమాట. అయ్యి That's not normal clothings. అవి మామూలు అయితే వస్త్రాలు కాదండి బాబు. Revelation 3:5. అవి చాలా గొప్పవి. Revelation chapter 3 verse 5. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. He that overcometh, the same shall be clothed in white raiment. హల్లెలూయా. And I will not blot out his name out of the book of life, but I will confess his name before my Father and before his angels. చదువుతున్నా 3:5. జయించువాడు అలాగును తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. Same chapter, Revelation 17 and 18 verse. అలాగే 17, 18 వచనాల్లో కూడా ఈ మాట మనం చదవచ్చండి. Because thou sayest, I am rich and increased with goods and have need of nothing, and knowest not that thou art wretched and miserable and poor and blind and naked, I counsel thee to buy of me gold tried in the fire, that thou mayest be rich, and white raiment, that thou mayest be clothed, and that the shame of thy nakedness do not appear, and anoint thine eyes with eye salve, that thou mayest see. 17 చదువుతున్నా. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా ఎద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. Revelation 4:4. అలాగే ప్రకటన 4:4. And round about the throne were 24 seats, and upon the seats I saw 24 elders sitting, clothed in white raiment.
of gold. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. Revelation 7:9. అలాగే 7వ అధ్యాయం ప్రకటన అధ్యాయం 7వ అధ్యాయం 9వ వచనములు కూడా చూద్దామండి. And after this I beheld, and lo, a great multitude, which no man could number, of all nations and kindreds and people and tongues, stood before the throne and before the Lamb, clothed with white robes and palms in their hands. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడ్డారు. So we see here in heaven the people are wearing white robes. మనం ఇక్కడ చూస్తున్నాము పరలోకములో ప్రజలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లుగా. Even 24 elders are with the white raiment. ఇంకా చెప్పాలంటే 24 పెద్దలు కూడా తెల్లని వస్త్రాలే అక్కడ ధరించు. There is without the white robes. అక్కడ ఉన్న వారిలో ఎవరు కూడా తెల్లని వస్త్రం లేకుండా ఉండలేదు. So now I would like to read another scripture which is different than this what we have read in the fifth seal. ఓకే, 5వ ముద్రలో మనం ఏదైతే చదివామో దీనికి భిన్నంగా ఉన్నటువంటి ఒక లేఖనాన్ని కూడా నేను చదవాలనుకుంటున్నాను. That is 2 Corinthians chapter 5. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం వైపు మీ బైబిల్ త్రిప్పండి. Amen. 2 Corinthians chapter 5. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. Paul is writing in this chapter great teaching. పౌలు ఇక్కడ గొప్ప బోధన ఉపదేశాన్ని రాస్తున్నాడు. ఇక్కడ He too had gone beyond the curtain. Which one? Paul, this fifth, 2 Corinthians chapter 5. Yes, I got it. Paul went behind the curtain of time. ఏమండి, కాలమనే తెరకి అవతల వైపుకి పౌలు గారు తీసుకొని పోబడ్డాడు. Amen. Amen. When he went there, he met celestial bodies. అక్కడికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ పరలోక సంబంధమైన శరీరములు కలిగిన వారిని చూశాడు. He met theophanies there. అక్కడ ఆయన వాక్య శరీరములు ఉన్న వారిని కలుసుకున్నాడు. He met the people, he shook hand with them, he hugged with them. ఎవరిని అక్కడ ఎలాంటి ప్రజలు అంటే వారితో కరచాలనం చేయగలిగి ఉన్నాడు, వారిని హత్తుకొనగలిగి ఉన్నాడు. He had a great experience. అందరికి గొప్ప అనుభవం ఉండెను Of the sixth dimension. ఆ 6వ పరిమాణము ప్రకారము. But he was not like our anti-message people. అతడు మన అంత్యకాల బిత్రోల్లాగా లేడండి బాబు. అంత్యకాల వర్తమానంలో బిత్రోల్లాగా లేడు ఆయన అక్కడ. He did not tell this to anyone for 14 years. ఏదన్నా జరిగితే చాలు మొత్తం చెప్పు కూర్చుంటాం అక్కడ. కానీ ఆయనకు అంత అనుభవం వచ్చినా కానీ దాని గురించి ఎవరికి చెప్పలేదు ఆయన. He kept quiet. ఆయన చాలా మౌనంగా ఉన్నాడు. Did not even tell to the disciples, the apostles with him. కానీ తనతో ఉన్న శిష్యులు సహితం ఆ విషయం చెప్పలేదట, మౌనంగా ఉన్నాడు. But here I saw in our message circles, if they have little something, even the insect goes and little light comes, they put on the Facebook and Instagram everywhere. హల్లెలూయా. మనం ముందు ఒక ఈగ పోయినా కానీ ఆ ఈగ గురించి డమ్ 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 కొట్టి అందరికీ బాకాబు చేస్తాం. మన పరిస్థితులు అయ్యి ఈ అంత్యకాల వర్తమానంలో ఉన్న పరిస్థితులు అలాగ ఉన్నాయి. మరి ఏదో బుక్కు Your spiritual experiences are not for advertisement. ఏమండి, మీ ఆత్మీయ అనుభవాలు మీరు ప్రచురం చేసుకోవద్దు. Your spiritual experience are your roots which should be covered and should be deep. Yes. మీ ఆత్మీయ అనుభవాలు లోపలికి దిగిపోవాలి కానీ ఏమండి మీ అనుభవాలు ఎవరికి పంచుకోవద్దు. దయచేసి బహిరంగపరచుకోవద్దు, ప్రచురం చేసుకోవద్దు. That is your weapon, that is your treasury. అది నీ యొక్క ఆయుధమైనది, అది నీ యొక్క సంపద అయినది.
there should be something between you and God. You know only about it. నీకు మాత్రమే తెలిసిన ఒక సంగతి ఏంటంటే నీకు దేవునికి మధ్యలో ఉన్న బంధం మళ్ళీ అది ఎవరికి తెలియకూడదు. మరి If you open everything openly to the devil, you will fall. ఒకవేళ ఈ నాకేముందిలే నేను చెప్పుకుంటాను అనమనుకో, అన్నీ కక్కామనుకో, వాడి చేతిలో నీ జుట్టు ఉంటుంది, ఖచ్చితంగా వాడు నిన్ను పట్టుకుంటాడు. So many experience Brother Branham had, but he never told. ఏమండి బ్రదర్ బ్రహ్మం గారు కలిగి ఉన్నటువంటి చాలా అనుభవాలు చాలా జనాలతో పంచుకోలేదండి ఆయన. Maybe the Lord willing, I may preach on it. I have very good subject about ఈ it. అంశం గురించి దేవుడు నాకు మంచి బోధ ఇచ్చాడు, చెప్పడానికి దేవుని చేత చెప్తాలేండి. మీరు ఆమె చెప్పుకోండి. Amen. So we saw that Paul met some people. పౌలు అక్కడ కొంతమంది ప్రజలను కలుసుకున్నాడు. And when he came back, ఆయన తిరిగి వచ్చినప్పుడు and he started to write about them little. Not he never explained everything what he saw in the sixth dimension. ఆ ఆరో పరిమాణం తాను ఏదైతే చూశాడో దాని గురించి కొద్దిగా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, కానీ పూర్తిగా మాత్రం ఇప్పట్లేదండి. After 14 years of silence, అది జరిగినటువంటి 14 సంవత్సరాల వరకు ఎవరికి చెప్పలేదు ఆయన. so he said, for we know that if our earthly house of this tabernacle were dissolved, we have a building of God and house not made with hands, eternal in the heavens. 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. Amen. Amen. He said we know that. మనము వాటిని ఎరుగుతాము. He is very sure. అది ఖచ్చితంగా నిశ్చయమై ఉన్నది. Because he met some people there. నేను అక్కడ కొంతమంది ప్రజలను కలుసుకున్నాను. Because he shook hand with them. వారితో కరచాలనం చేశాడు. Because he hugged them. వారిని హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. He said we are not assuming. దాని గురించి మీద ఊహించుకోవట్లేదు. We are not guessing. వారి గురించి ఏదో మేము ఊహాలోకంలో లేము. That is not our imagination. అవి మా తలంపుల ఊహలు కాదు. This is not a doctrine. అది ఒక సిద్ధాంతం కాదు. This is not any theory. అది ఏ ఒక ఉపదేశం కాదు. But this is the truth. అది సత్యమైనది. And we surely know that. అది నిశ్చయముగా అది సత్యమని మేము ఎరిగి ఉన్నాము. If this house is dissolved, ఇదిగో ఈ గృహము ఈ యొక్క నివాసం శిథిలమైపోయినా we have one more waiting there. మనకి ఇంకొకటి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నది. And that house is not made with hands. అయితే ఆ నివాసము ఆ గుడారము మనుషుల చేత చేతుల చేత కట్టబడింది కాదు. How he was very sure. ఎలా ఆయన అంత నిశ్చయముగా ఉన్నాడు. Because he went into that land. ఎందుకంటే ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళాడు. He saw these things. ఆయన ఈ విషయాలన్నీ చూచాడు కల్లారా. And he said we know this. అందుకని అంటున్నాడు మేము వీటిని ఎరిగి ఉన్నాము. If this earthly house, ఈ యొక్క భూ నివాసమైన ఈ నివాసము, if this pest house, ఈ యొక్క పురుగుల గూడు, if this house came with sex, ఇదిగో ఈ యొక్క నివాసం అనేది ఈ గుడారం అనేది లైంగిక కార్యము ద్వారా వచ్చింది. if this body, this house born of a woman, ఇదిగో ఈ యొక్క శరీరము ఒక స్త్రీని కనుడు ద్వారా వచ్చింది. few days and full of troubles, కొద్ది కాలం అయినప్పటికీ జీవించే కాలం అంతా కూడా శ్రమలతోనూ వేదనతోనూ ఉన్నది. if it dissolved, అయితే ఇది శిథిలమైపోయినా, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది కరిగిపోయినా, we have another building there, మనకి మరొకటి ఉన్నది. a building of God, అది దేవుని నివాసము. and house not made with hands, అది చేతులతో మానవ నిర్మితమైన చేతులతో అది కట్టబడింది కాదు. not temporal but eternal. అది తాత్కాలికమైనది కాదు, కానీ అది శాశ్వతమైనది, అది నిత్యమైనది. And there is only one form of eternal. ఏమండి ఒకే ఒక నిత్యమైన రూపము ఉన్నది. That's God's own life. అది దేవుడు కలిగిన సొంత జీవమైనది. Said that house is not temporal but eternal. అది తాత్కాలికమైనది కాదు, కానీ అది శాశ్వతమైనది, అది నిత్యమైనది. That means having no beginning, no ending. నిత్యమైనది అంటే దాని అర్థం
దానికి ఆరంభం లేదు, అంతం లేదు. చెప్పండి. Eternal in the heavens, అది పరలోకమందున్నది, not in the grave somewhere. అది ఎక్కడో సమాధుల్లో లేదు. Brother Branham said, బ్రదర్ బ్రహ్మం చెప్పాడు, if somebody say Brother Branham died, ఎవరైనా చెప్పి వచ్చి బ్రదర్ బ్రహ్మం చచ్చిపోయాడు అని అన్నారనుకోండి, he said, don't believe that. దాన్ని మీరు నమ్మొద్దబ్బా. I am not dead. అసలు మరణమే లేదు విశ్వాసకి. I am somewhere else. ఎక్కడో ఉంటాను నేను. Christian do not die. క్రైస్తవుడు చచ్చిపోడు. Amen. ఆమేన్. We have an house, another house in heaven. మనకి మరొక ఇల్లు ఉంది, మరొక నివాసం ఉంది. Verse 2. రెండవ వచనం చదువుకుందామండి. 2 Corinthians. In this we groan, earnestly desiring to be clothed upon with our house, which is from heaven. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దేనిలో ఈ మట్టిలో ఈ పురుగుల్లో మూలుగుచున్నాము. So he said, we are in this body, in this house, we are groaning, we are suffering. మరి అంతేగా ఈ శరీరంలో ఉన్నప్పుడు అన్ని రోగము రుచులు అన్నీ బాధలే కదా, దాన్ని బట్టి మనం ఏమవుతున్నాం, మూలుగుతా ఉంటాం మనం. But we are earnestly desiring to be clothed upon with our house. అయితే మనము ఆసక్తిగా ఎదురు చూస్తూ అపేక్షించేది ఏంటో తెలుసా, అది మనకు రావాలి, అది మనం పొందుకోవాలి. Brother and sister, సహోదరి సహోదరుడా, are you earnestly desiring to be clothed upon with that house from ఇదిగో heaven? ఆ యొక్క నిత్య నివాసము చేత నువ్వు ధరింపబడాలని నిత్యంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నావా? As you are sitting here this evening, are you earnestly desiring to be clothed with that house? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ కోసం ఒక నివాసం అక్కడ ఉందని ఎరిగి అది తొందరగా ధరించుకోవాలని, తొందరగా దాన్ని పొందుకోవాలని ఆశ ఉందా, కోరిక ఉందా, అపేక్షిస్తున్నావా? When you see so many earthquakes, so many volcanoes, ఇదిగో ఈ భూమి మీద అనేక రకమైన భూకంపములు, అనేక రకమైన భయంకరమైన కార్యాలు సంభవించడం చూసినప్పుడు, when you see so many tsunamis, floods and coronavirus, all things, అనేకమైన ఆ సునామీలు, ఆ కరోనా వైరస్లు, అలాగే అనేక భూకంపాలు నువ్వు చూసినప్పుడు, Ukraine, Russia, Israel war, రష్యా యుద్ధము, ఆ యొక్క అణుబాంబుల యుద్ధము జరగబోతుందని చూసినప్పుడు, and you see the seventh seal book is open, the word has been given back to us, ఏమండి ఆ యొక్క 7వ ముద్ర ఇవ్వబడింది, అది ఇవ్వబడిందని చూసినప్పుడు, and you see the Holy Ghost is loosed in the church, ఏమండి పరిశుద్ధాత్మ సంఘములోకి పంపబడుట నువ్వు చూసినప్పుడు, because the Holy Ghost was born with denomination and creed and dogmas. ఆ యొక్క పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు నిశ్చయముగా నీలో ఏ సిద్ధాంతము ఉండదు, నీలో ఏ సంఘ శాఖ ఉండదు. Are you earnestly desiring to be clothed upon with your house? ఇదిగో నీ పరలోక సంబంధమైన వస్త్రము చేత ఎదురు చూస్తూ ఉన్నావా? 3 verse. 3వ వచనం చదువుకుందాం. Paul says, if so be that being clothed we shall not be found naked. 3 and 4 3 ఆల్ టుగెదర్ only 3. ఓకే చదువుతున్నాం. ఈ గుడారంలోనున్న మనము భారము మూసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. Amen. ఆమేన్. So Paul said, పౌలు అంటున్నాడు, that house is something we are going to wear. ఆ ఇంటిని మనము ధరించుకొని పోతున్నామని పౌలు చెప్తున్నాడు. Amen. గట్టిగా. So that house is
our dwelling place. ఆ యొక్క నివాసము మనం ఉండబోయే నివాసం అది. And we are going to wear that, put on that house. దాన్ని మనం ధరించుకొని పోతున్నాము. అంటే దాన్ని మనము మన మీదకి మనం తెచ్చుకోబోతున్నాం దాన్ని. And we are going to clothe upon with our house. దీని మీద దాన్ని మనం ధరించుకొని పోతున్నాం. Watch the language Paul is using here. అసలు పౌలయ్య గారు ఉపయోగించే భాషా ప్రయోగం ఏమిటంటారు? And he said, ఆయన అంటాడు, if so being clothed we shall not be found naked. దాన్ని మనం ధరించుకుంటే మనం ఏమాత్రం కూడా దిగంబరులుగా ఉండము. ఇక he said, if you are not clothed with your house you shall be found naked. ఒకవేళ నువ్వు ధరించుకోలేదు అనుకో, నువ్వు దిగంబరిగా కనపడతావు. అర్థమైంది కదా? So if we are not clothed in heaven, we will be naked there. ఒకవేళ మనం పరలోక సంబంధం ధరించలేదనుకో, ఈ భూమి మీద మనం దిగంబరుగానే కనపడిపోతాం. And Paul said, what we are going to wear there is a house. మనము దాన్ని ఏం ధరించుకోబోతున్నామంటే, హౌస్ అని ఉంది కదా, దాన్ని గృహం అనవచ్చు, లేకపోతే బైబిల్లో నివాసం అని రాశాడు దాన్ని. మీకు అర్థమైంది కదా? Amen. ఒక నివాసము, ఒక ఇల్లు, ఒక గృహం మనము పొందుకోబోతున్నాం, మనము ధరించుకొని పోతున్నాం. Remember, Jesus said, I am going to prepare a place for you. యేసయ్య అన్నాడు, నేను మీకోసం నివాస స్థలము. హల్లెలూయా. He said, in my father's house are many mansions. నా తండ్రి ఇంట్లో అనేక భవంతులు ఉన్నాయి. Amen. ఆమేన్. So if you are not clothed with that house, నీవు ఈయన ఆ ఇల్లు చేత అలంకరించబడకపోతే, ధరింపబడకపోతే, and you have no cloth there to wear upon, నీకు అక్కడ వేసుకోవడానికి ఏమీ ఉండవు. you will be found naked. అవి ఉండలేదనుకో, అవి వేసుకోలేదనుకో, మరి ఇంక దిగంబరే కదా, దిశమలంగా కనబడతావు కదా. Does it have a nakedness in heaven? ఏమండి, అసలు నిజానికి పరలోకములో దిగంబరత్వం ఉంటుందా? Does it have nakedness in the spiritual world? ఏమండి, ఆత్మీయ లోకములో దిగంబరత్వం అనేది ఉంటుందంటారా? Oh yes, Paul said we will be found naked there. మీరేమో లేదంటున్నారు, ఏనేమంటున్నాడు, ఉందన్నారు. ఒకవేళ ధరించకపోతే అక్కడ దిగంబరంగా కనపడతామని వాక్యం అంటుందిగా. He said when we will go there, మనం అక్కడికి వెళ్ళినప్పుడు, if we do not have our house, మన ఇల్లు మనకు లేకపోయినట్లయితే, then we will be found naked. అక్కడ మనం సహోదరుడు సహోదరి, clothing is connected to glory and honor. అవునండి, వస్త్రము ధరించుట అనేది ఘనతకు మహిమకు సాదృశ్యంగా ఉన్నది. Nakedness is connected to shame and embarrassment. ఇక దిగంబరత్వం దిశమల ఏందో తెలుసా? అదొక సిగ్గు, అదొక అవమానము. Why would we want to be clothed? ఎంతమంది మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం చెప్పండి? So that we shall not be found naked. మనము మన యొక్క అవయవాలు కనపడకుండా, ఎవరు మనం చూడకుండా, మనం ఘనంగా ఉండడానికి వేసుకుంటాం, అంతే కదండి. In other words, మరొక మాటలు చెప్పాలంటే, we would be just souls only. We will be souls only. SOULS, souls only. Remember the soul under the altar. Soul. ఓకే, ఒకవేళ వస్త్రాలు లేకపోతే మనం కేవలం ఆత్మలుగా ఉంటాం తప్ప శరీరాలకు ఉండవు అని అర్థం అంట. దిగంబరత్వం అంటే అది అన్నాడు. Because this is the house our soul is wearing. అవును, ఇప్పుడు మన ఆత్మ ధరించుకునే ఒక వస్త్రం ఇది అన్నమాట. And this house is killed, died. ఈ యొక్క మత్యమైన ఈ శరీరం అనే నివాసము చచ్చిపోతుంది, సంపబడుతుంది. Now the soul is going to heaven. ఇప్పుడు పరలోకములోకి ఆత్మ వెళ్ళిపోతుంది. And there is no house to wear there. ఒకవేళ ఇక్కడున్నట్టుగా వస్త్రము అంటే ఈ శరీరము ఉన్నట్టుగా అక్కడికి వస్త్రం లేకపోతే, then you will be just souls, no body there. అక్కడ నిశ్చయముగా నువ్వు దిగంబరిగా ఉంటావు, అక్కడ వస్త్రం లేకుండా ఉండదు. You cannot come back. నువ్వు తిరిగి రాలేవు. I am quoting from the message Brother Branham preached, the countdown. బ్రదర్ బ్రెనహం గారు అవరోహణ లెక్కింపు అనే వర్తమానంలో ఈ మాట చెప్పారు. Brother Branham said you lose your first body. You lose your first body. నీ మొదటి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, but you have no other body. నీకు అక్కడేమో వేరొక శరీరం ఏమీ లేదు. Go
out as just a soul. నీవు కేవలం ఒక ఆత్మగా మాత్రమే అక్కడికి పోతావు. So you do not have a body there to wear. అయితే ధరించుకోవడానికి నీకంటూ ఒక నివాసం అక్కడ లేదు. You are naked. నీవు నిశ్చయముగా దిగంబరిగా ఉంటావు అక్కడ. You are naked in the presence of God. దేవుని సన్నిధిలో వస్త్రం లేకపోతే నువ్వు దిగంబరిగా కనబడతావు. And prophet said then, ప్రవక్త తర్వాత అంటున్నాడు, in the fifth dimension there, అక్కడ ఆ 5వ పరిమాణములో when the sinner goes, they goes in the fifth dimension. ఆ పాపి చనిపోయినప్పుడు అక్కడ 5వ పరిమాణంలోకి వెళ్తాడు. The first thing, he cannot go in the presence of God because he is a sinner. అతడు పాపి కనుక దేవుని సన్నిధిలోకి అతడు పోజాలడు. And his time is up on the earth. ఈ భూమి మీద అతనికి సమయం అయిపోయింది, కాలం చెల్లింది. So he said, because his time is over on the earth, he died. ఈ భూమి మీద కాలం అయిపోయింది కాబట్టి, నూకలు చెల్లినాయి కాబట్టి అతడు చచ్చాడు. Now మరొక పరిమాణంలోకి వెళ్ళాడు. but in another dimension he did not have body. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ అతడు ధరించుకోవడానికి ఏ వస్త్రము అనగా ఏ శరీరం అక్కడ అతనికి without the body, without clothing the body, he cannot go in the presence of God. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే నీకంటూ ఒక వస్త్రం ఉండాలి, నీకంటూ ఒక శరీరం ఉండాలి. హల్లెలూయా. But his body on the earth is dissolved. He cannot come back on the earth. ఒకవేళ టింగున వస్త్రం లేకుండా అక్కడ పోయాడు అనుకో, మళ్ళీ తిరిగి రావడానికి ఇది లేదు. చేసుకుపోయి మట్టిలోనో లేకపోతే కాల్చి పడేస్తారు. ఇది డిజాల్వ్ అయిపోయింది, ఇది కరిగిపోయింది, ఇదేమో మట్టిలో కలిసిపోయింది, ఇంక రావడానికి లేదు. మరి ఇక్కడ కూడా he hanged between two dimensions naked. అక్కడ లేదు ఇక్కడ లేదు, రెండుకి చెడ్డ. అది వాడి లెక్క. Cannot go in the presence of God. దేవుని సన్నిధిలోకి పోలేడు, మళ్ళీ అలాగే తిరిగి రాలేడు దీని మీదకి. Cannot come back because his days are finished, completed. ఈ భూమి మీద వాడికి నూకలు చెల్లాయి కాబట్టి, చేసుకుపోయి పరదేశంలో పాడబడి వాడిని ఆడ పెట్టొచ్చాం కాబట్టి, ఇక్కడ వాడికి శరీరం లేదు, అక్కడ వాడికి శరీరం లేదు. ఎవరికి? పాపికి. ఎవరికి? So brother Branham said, I would type it for you. దీనిని నేను మీకు ఒక మాదిరిగా చూపగలను. It is like trying to go to sleep and you cannot sleep. ఏమండి, అది నీవు నిద్రపోవడానికి ప్రయత్నించినట్టుగా ఉంది, కానీ నువ్వు నిద్రపోలేవు. You are in a nightmare. నీవు ఒక భయంకరమైన స్థితిలో ఉంటావు. Hideous things. కొన్ని భయంకరమైన కార్యాలు. You are screaming. నువ్వు కేకలు పెడతావు. That is the state of the wicked dead. భయంకరమైన పాపులకున్న భయంకరత్వం అది. He cannot go in the presence of God because he is a sinner. అతను పాపి కనుక దేవుని సన్నిధికి పోలేడు. He cannot return back to the earth because his time is up. అలాగని భూమి మీదకి రాలేడు, ఎందుకంటే వాడి టైం అప్పుడే అయిపోయింది, నూకలు చెల్లిపోయాయి. And he is caught between the two things in the fifth dimension. 5వ పరిమాణంలో వాడు ఆ విధంగా కొట్టుకు సత్తా ఉంటాడు. He has got a soul. ఆడికి ఆత్మ ఉంది. And he cannot go in the presence of God. కానీ దేవుని సన్నిధిలోకి అతను పోచాలడు. Because it is not covered by the blood. ఎందుకంటే ఆ యొక్క శరీరము లేక అతని ఆత్మ రక్తము చేత కప్పబడలేదు. So there he is in a tormented nightmare. అక్కడ అతడు ఆ యాతన పడే స్థలములో భయంకరముగా యాతన పడుతూ ఉంటాడు. And when a sinner dies, ఒక పాపి చనిపోయినప్పుడు he is caught with his soul between earth and hell in a nightmare. ఇదిగో అతని యొక్క ఆత్మ పరలోకానికి అలాగే పాతాళానికి అలాగే భూమికి మధ్య కొట్టుకులాడుతుంది. Brother, sister, think about it. మీకు అర్థమవుతుంది ఈ విషయం? ఆలోచన చేయండి. Because you are in very hideous torment, in tormentation. భయంకరమైన యాతన పడే స్థలంలోకి వెళ్తారు కానీ వస్త్రం లేకపోతే. It is like you are cannot sleep, but you are in a nightmare. కొన్నిసార్లు నిద్రపోయే స్థితి రానప్పుడు లేక నిద్రపోలేని పరిస్థితులు ఉన్నప్పుడు and you are seeing some spooky and dangerous things in your dreams. కలలు ఎట్లా భయంకరంగా వస్తామంటే నిద్ర పట్టదు, ఏదో ఇదైపోతా ఉంటుంది. If you experience this, sometime you saw this kind of
dreams, somebody is running after you, want to kill you. అది కళకు ఎట్లా కొంతమంది కళ్ళు ఎత్తుంటే కత్తి పట్టుకొని ఒకటి ఎమ్మడబడినట్టుగా అమ్మో కాపాడండి నువ్వు పరిగెత్తినట్లుగా అట్లాంటి పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి. Sinners are this kind of condition there. పాపులకి వచ్చే పనికిమాలిన కళలు ఇవే. పాపులకి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. Very upset and pitiful condition. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. వారు ఎంతో నిరుత్సాహపడుతుంటారు. No peace, వారికి సమాధానమే no ఉండదు. rest. అసలు విశ్రాంతి ఉండదు. That's why when somebody die, ఎవరైనా చనిపోయినప్పుడు అందుకోసమే immediately they say, వాళ్ళు అంటారు వెంటనే may his soul rest in peace. ఏమని రాత్రు చెప్పండి అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు రాత్రు. But the Bible said there is no rest for the wicked. అయితే ఆ దుర్మార్గులకి నెమ్మది, దుష్టులకి నెమ్మది ఉండదా? See how if we die without Christ, క్రీస్తు లేకుండా మనం చనిపోయినట్లయితే, if we die without salvation, రక్షణ లేకుండా మనం చనిపోయినట్లయితే we will be in very tormentation condition. మనము భయంకరమైన ఒక స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంటాము. Day and night we are crying. రేయి మగలు యాతన పడి కేకలు పెడుతుంటాము. Remember Jesus said it will be gnashing of teeth. ఇదిగో అక్కడ పళ్ళు కొరుకుతూ ఉంటాయని యేసయ్య అనలేదా? Very pitiful. చాలా దయనీయమైన పరిస్థితి. మిమ్మల్ని చూస్తే టైం మీరేంది ఆమెను So చెప్పండి మీరు. then we must be covered. కాబట్టి నీ ఆత్మ ఖచ్చితంగా ధరింపబడాలి, ఖచ్చితంగా కప్పబడాలి. We must clothe ourselves before we go to heaven. మనము పరలోకానికి పోవడానికి ముందే మనము వస్త్రాలు ధరించుకొని పోదాం ప్రియులారా. Amen. Amen. We see in the fifth seal they were just souls under the altar. ఇక్కడ మనము ఉన్న ఈ బలిపీఠం ఆత్మలకు వాళ్ళకి బట్టలే వాళ్ళకి, అందుకోసం ఆత్మలుగానే ఉన్నారు వాళ్ళు, బట్టలు లేని వారుగా ఉన్నారు. మీకు అర్థమైంది కదా? They were not clothed. వారికి వస్త్రములు లేవు, కేవలం ఆత్మలకు మాత్రమే ఉండిరి. But clothes were provided to them, white robes. అయితే వారికి తెల్లని వస్త్రములు అనుగ్రహింపబడ్డాయి. Because nobody can go there in the presence of God without the robe. దేవుని సన్నిధికి ఏ ఒక్కరు కూడా వస్త్రం లేకుండా వెళ్ళలేరు, వెళ్ళజాలరు. Amen. ఆమేన్. 2 Corinthians 5 verse 4. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. Now we will read verse number 4. Yes sir, go ahead. For we that are in this tabernacle do groan, being burdened, not for that we would be unclothed, but clothed upon that mortality might be swallowed up of life. 3-4 కలిపి ఉన్నాయి, చదువుతున్నా వినండి. ఈ గుడారములో మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగొను కోరుచున్నాము. Amen. ఆమేన్. Said we are burdened. ఏమండి మనకి భారంగా ఉంది. We wanted to be clothed with those clothes from heaven. ఆ పరలోకం నుండి వచ్చే వస్త్రాలు మనం ధరించుకోవాలని అపేక్షిస్తున్నాం. We want that mortality might be swallowed up by life. ఏమండి ఈ మర్త్యమైనది కూడా అమర్త్యమైనది అంతా మృంగివేయబడాలని లేక దాని చేత ధరించబడాలని మనము ఎదురు చూస్తూ ఉన్నాము. Brother and sister, సహోదరుడు సహోదరి, we are as end time as believers. అంతేగల విశ్వాసులుగా మనము We are also burdened about this. మనము కూడా దీని విషయంలో భారం కలిగి ఉన్నామా? Because we know that it was not a theologian. ఏమండి pardon me, It was not, Branham was not theologian. He was not a Theologian. seminary trained. Okay. Brother Branham is not a theologian. Yeah. Okay. Brother Because Branham. we know that the man Yes sir. we believe Yes. was not a theologian.
మనం నమ్ముతున్నాము, మనం నమ్మినటువంటి ఈ ప్రవక్త ఒక వేదాంత విద్యార్థి కాదు. He was not a man who came from seminary అతడు బైబిల్ కాలేజ్ సెమినరీ నుంచి వచ్చినోడు కాదు. with some theories or doctrines. ఏదో ఒక సిద్ధాంతమునో లేకపోతే ఒక వేదాంతాన్ని పట్టుకొని వచ్చిన ఆయన కాదు ఆయన. But he was a prophet who went beyond the cutter of time Yes. and came with evidence. అతడు ఆవలిగట్టుకు వెళ్ళి కాలమైన తెరలకు వెళ్ళి అక్కడ సంగతులు చూసిన వాడై మన దగ్గరికి వచ్చిన ఒక ప్రవక్తగా అతడిని మనము కలిగి ఉన్నాము. And he entered into that body. ఆయన ఆ దేహములోనికి ప్రవేశించాను. And he said, I was young again. అక్కడ ఆయన అన్నాడు, నేను యవ్వనుడిగా కనబడితిని. And he looked back ఆయన తిరిగి వెనక్కి చూసినప్పుడు and see his old body on the bed lying with his అతని యొక్క 16 రకముల ఆ శరీరము ఆ బెడ్ మీద పడి ఉండి చూశాడు ఆయన. And he said, there is my body lying next to my wife. అదిగో నా యొక్క శరీరము నా భార్య పక్కనే పడుకొని ఉన్నది అని ఆయన అన్నాడు. And when he went there in that dimension, ఆ పరిమాణములోనికి ఆయన ప్రవేశించినప్పుడు he was clothed upon with that body from above. ఇదిగో ఆ యొక్క వస్త్రము చేత ఆయన ధరించబడి ఉన్నాడు. And he met with people. ఆయన కొందరిని కలుసుకున్నాడు, He hugged them. వారిని కౌగిలించుకున్నాడు. You know, Brother Branham said, I always scared to die. బ్రదర్ బ్రహ్మ అన్నాడు తెలుసా, చావు అంటే మహాభయం అబ్బాయి నాకు. He said, I always scared, I do not want to die. చచ్చిపోవడం అంటే మా కష్టం నాయనా, నాకు సావు రాకూడదు అన్న లెక్కలో ఉన్నాడు మనిషి. Because he said, I think he said, when I will die, maybe I will become a cloud. ఆయన ఏమన్నాడంటే, నేను చచ్చిన తర్వాత నేను ఒక మేఘం అవుతానేమో అన్నాడట. అంతే కదండి. So let me read very interesting quote. ఒక చాలా మంచి ఇంట్రెస్ట్ కోడ్ ఒకటి చదువుతున్నాను. The message is Abraham message. అబ్రాం వస్తమాన పేరేంటి? I want to confess something. నేను ఒక విషయాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను. I always a little afraid of dying. చావుని గురించి నేను ఎల్లప్పుడూ భయపడుతూ ఉండేవాడిని. Even since I have been a Christian. నేను క్రైస్తవుడు అయినప్పటికి కూడా నాకు చావు అంటే భయమే. Not so much as I was afraid I could be lost. నేను నశించిపోతున్నాను ఆ భయం కాదు. But I do not want to be a spirit. అయితే నేను ఒక ఆత్మగా ఉంటూ నాకు ఇష్టం లేదు. And I always thought if we died, మనమందరం చచ్చిపోతాం నాకు ఎప్పుడు తెలుసు. We would have a spiritual body. మనకి ఒక ఆత్మీయమైన శరీరం ఉంటుంది. And I would meet you people up there. అక్కడ ఉన్న ప్రజలనే మిమ్మల్ని నేను కలుసుకుంటాను. And I would say, నేను అంటాను, well, that is the people. అలాంటి ప్రజలు. That is the people I preached to down at the Yakima అనే స్థలంలో నేను ఎవరికైతే బోధ చెప్పానో వాళ్ళని అక్కడ నేను కలుసుకుంటాను. Oh my, wished I had a hand to shake them. నేను వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని కరచాలనం చేయాలనుకుంటున్నాను. But my hand was rotting in the grave. అయితే నా చెయ్యి అక్కడ ఆడుంది, మరి నా చెయ్యి ఇక్కడ సమాధిలో కుళ్ళిపోతుంది కదా. There's two. మీది పడండి. There's people's hand two rotten. నా చెయ్యి మాత్రమే కాదు వాళ్ళ చేతులు కూడా అక్కడ కుళ్ళిపోతాయి. And if we have no senses at all, మనకి ఇక స్పృహ అనేది లేకపోతే సెన్స్ అనేది ఉండదు అక్కడ. just like a little white cloud. స్పర్శ just like a little white cloud. ఒక చిన్న తెల్లని మేఘము వలె A spiritual body. ఒక ఆత్మీయమైన దేహము. Form of a body. అది ఒక దేహముగా రూపించబడింది. Spiritual. అది ఆత్మీయమైనది. And I don't like anything that is spooky. స్పూకీ అనే ఒక దానిని ఎప్పుడు నేను ఇష్టపడను. I just cannot stand that. దాని అక్కడ నేను నిలబడాలని అనుకోవట్లేదు. Cloud. బ్రదర్ బ్రహ్మం గారు ఏమనుకున్నాడు అంటే, నేను చచ్చిపోయిన తర్వాత నేను ఒక మేఘంగా ఉంటానేమో అనుకుంటున్నాడు. And one day God took him behind the curtain of time. అయితే ఒక రోజు దేవుడు కాలమనే అవతల తరగతి ఆయన తీసుకొని పోయాడు. When he went there, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు he met his daughter Sharon. అక్కడ తన కుమార్తె షారోన్ అతను కలుసుకున్నాడు అక్కడ. And Branham said, when I met Sharon, నేను షారోన్ కలుసుకున్నప్పుడు the most beautiful blonde headed girl with her pretty blue eyes shining. ఒక అందమైనటువంటి ఒక ఏమంటారు కర్లింగ్ హెయిర్ ఏమంటారు
ఉంగరాల జుట్టు కలిగిన అమ్మాయి, అందమైన అమ్మాయి నేను అక్కడ చూశాను. dressed in white. ఆ అమ్మాయి తెల్లని వస్త్రం ధరించుకోవడం చూశాను. He saw Sharon in white robe. అంటే దాని అర్థం ఏంటంటే షారోను తెల్లని వస్త్రంలోకి ప్రవేశించింది. And then he met his wife Hope. అక్కడ తన భార్య అయిన హోపును కూడా కలుసుకున్నాడు. And he said, and I got top of the steps. నేను ఆ మెట్లు ఎక్కినప్పుడు Here she come dressed in white. ఆ హోపు కూడా తెల్లని వస్త్రంలోనే వస్తూ ఉన్నది. That black hair hanging down. ఆవిడకి ఒక తెల్లని జుట్టు అక్కడ వ్రేలాడుచూ ఉండెను. Amen. ఆమేన్. And Brother Branham kind of surprised. బ్రదర్ బ్రదర్ ఆ చూచుట్లో ఎంతో ఆశ్చర్యపోయాడు. Oh, Sharon was a little small girl. ఎందుకంటే ఈ భూమి మీద షారోన్ ఒక చిన్న బాలికగా ఉండెను. And then Sharon said to Brother Branham, అప్పుడు షారోను ఆవలగడ్డ ఏమన్నదంటే బ్రహ్మ గారితో, she said, Daddy, డాడీ we don't grow hair. ఇక్కడ ఈ ఈవలగట్టులో మనము పెరగము. We are immortal here. మనము ఇక్కడ అమర్త్యులుగా ఉన్నాము. Young in a body. మనము యవ్వన శరీరంలో ఉన్నాము. In a body that could not get sick. అయితే ఆ యొక్క శరీరము మరణించదు, ఏ మాత్రం రోగం పాలు కాదు. In a body that could not get old. అది ఎన్నడూ కూడా ముసలిది కాదు. And Brother Branham was a witness. బ్రదర్ బ్రదర్ దానికి సాక్షి. With a true testimony. ఈ యొక్క కొత్త సాక్ష్యము. Who crossed over in that land. ఆ యొక్క భూమి ఈ దాటి ఆ భూమికి వెళ్ళాడు. And come back with evidence. ఇప్పుడు వెళ్ళి ఆయన ఏం చేశాడు? సాక్ష్యం పట్టుకొని దిగొచ్చాడండి. Amen. ఆమేనేనా? And you remember he do not want to come back in that ఇక పోయిన old తర్వాత house, past house. పోయిన తర్వాత అంటే ఇంక కిందకి రావడానికి ఇష్టపడలేదంట మనిషి. నేను అక్కడే ఉంటా ఉంటున్నాంట. And when he come back, ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత he started to tell these things. ఈ విషయాలు చెప్పడం ప్రారంభించాడు. And to start to tell us that you have a body up there. అయ్యో నేను చూశాను మీ బాడీలన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ You are young there. అక్కడ మీరు ముసలోళ్ళకి తెల్లంటికి లేవు. అందరూ కుర్రోళ్ళు అక్కడ. You will never grow old there. అక్కడ మీరు ఇక ముసలోళ్ళ ప్రసక్తే లేదు. That body is in perfect condition. ఆ యొక్క శరీరం పరిపూర్ణమైన స్థితిలో ఉంటుంది. Amen. ఆమెను రావట్లా. All the people who ఆమె are in, చప్పట్లు కూడా వస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. all the people who are in Christ, క్రీస్తు యేసునందు ప్రజలందరూ they all have their bodies there. వారందరికి కూడా ఆ అమర్త్యమైన ఆ దేహాలు ఉంటాయి. Amen. ఆమేన్. We have our bodies waiting. మన దేహాలు మన కోసం చెప్పాలా ఎదురు చూచుచున్నవి. 50 years I am wearing these clothes. నేను 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాను. This cloth is getting old. అయితే ఈ యొక్క శరీరం ముసలిదైపోతా ఉంది. వస్త్రం Eyesight is getting dim. నా యొక్క కళ్ళు దృష్టిమాంద్యం అవుతా ఉన్నది. I feel aching in the knees కొన్నిసార్లు and body. కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు చేత బాధపడుతుంటాను. I am expecting and looking and burdened to go and clothe upon with that body. ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టి నా శరీరం కోసం పోవాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కనిపెట్టుచూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. We all are tired in this body. అవునా కాదా? ఈ శరీరంలో మనం అలసిపోయాం కాదా? అలసిపోయా లేదా? But that body will never get tired. అయితే ఆ శరీరము ఎన్నడూ అలసిపోదు. పోదున్నప్పుడు చప్పలు కొట్టలేదమ్మా. పోదు. Never get sick. ఎక్కడ ఎన్నడూ వ్యాధి బాధ మరణము ఉండదు. Eyes will be sparkling like stars. ఇదిగో నేను ప్రకాశించు ఒక నక్షత్రము వలె ఉంటాను. These are like pearls. ఓ నా యొక్క పళ్ళు తలతలలాడే చెప్పాలి ముత్యాలని చెప్పండి. We all will be like 18, 19, 20 years మనం old. అందరూ స్తోత్రమే.
Remember that old lady Brother Branham baptized at the age of 90 years? నా 90వ సంవత్సరంలో బ్రదర్ బ్రనగం బాప్తిసం ఇచ్చిన ఆ ముసలిదాని గురించి మీకు గుర్తుందా? He met that young lady there. అక్కడ ఆమెను ముసలిదానిగా చూశాడా, కుర్రాముగా చూశాడా? And the angel said, do you know who she is? ఇప్పుడు అడుగుతున్నాడు, ఆవిడ ఎవరో నీకు తెలుసా? Brother Branham said, I wonder, I don't know her. ఆమె ఎవరో నాకేం తెలుసు అయ్యా బాబు అంటున్నాడు. But the angel said, when you baptized her, she was 90-year-old lady. అప్పుడు దూత చెప్పుచూ ఉన్నాడు, నీవు ఆవిడకి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆవిడ వయసు 90 సంవత్సరాలు. But young hair never to get old. అక్కడ ఆవిడకి తెల్లంటికి లేవు, ఎన్నడూ ముసలిది కాదు. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 15:50 to 54. ఏమండి 15వ అధ్యాయము 50వ వచనం నుంచి 52వ వచనం వరకు. Now this I say, brethren, that flesh and blood cannot inherit the kingdom of God. సహోదరులారా నేను చెప్పింది మనకి రక్త మాంసము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు. Neither doeth corruption inherit incorruption. చైతన్య అక్షయతను స్వతంత్రించుకొనదు. Behold, I show you a mystery. We shall not all sleep, but we shall all be changed. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో, In a moment, in the twinkling of an eye, at the last trump, for the trumpet shall sound, and the dead shall be raised incorruptible, and we shall be changed. ఒక రెప్పపాటున కడబూరు మృగగాన మనమందరము మార్పు పొందుదము. బూరు మృగను అప్పుడు మృతులు అక్షయములుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. For this mortal must put on immortality. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలెనున్నది. So when this corruptible shall have put on incorruption, and this mortal shall have put on immortality, then shall be brought to pass the saying that is written, death is swallowed up in victory. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మురింగివేయబడును అని రాయబడిన వాక్యము నెరవేరును. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Now the message of seven seal is given to us. మనకి 7 ముద్రల యొక్క వర్తమానం ఇవ్వబడి ఉన్నది. Seven seal revelation has come to get us back in that body. ఏమండి ఈ యొక్క 7వ ముద్ర మర్మము మనల్ని మన యొక్క పూర్వ దేహము దగ్గరికి, మన అసలైన దేహం దగ్గరికి తిరిగి తీసుకొని పోవచ్చు ఉన్నది. Revelation has come to change us. ఆ యొక్క ముద్రలు ఎందుకు వచ్చాడు? మనల్ని మార్చడానికి. Eat the book, eat the book. గ్రంథాన్ని తినండి. గ్రంథాన్ని తింటారా లేదా? And you become what you eat. నీవు ఏది తింటావో అదిగా మారతావు. And when you become the word for the age, the word is coming. మారినప్పుడు ఆ వాక్యం నీ ఎదుగు వచ్చినప్పుడు ఆ వాక్యంగా మారిపోతూ ఉంటావు. That mortality might be swallowed up of life. ఇదిగో ఆ యొక్క మర్త్యమైనది అమర్త్యమైన జీవంగా మారిపోతుంది. Because for this corruptible must put on incorruption. ఆయన అంటున్నాడు క్షయిత అక్షయతను ధరించుకోవాలి అంటున్నాడు. And this mortal must put on immortality. ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలి అంటున్నాడు. And the revelation, the Holy Ghost has come to claim you for the glorification. ఇదిగో ఆ యొక్క ప్రత్యక్షత, ఆ పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడంటే నిన్ను క్లెయిమ్ చేసి ఆవుల గట్టుకు తీసుకొని పోవడానికి. Amen. ఆమేన్. So brother and sister, కాబట్టి సహోదరుడు సహోదరి, if we are not born again people, మనముగైనా తిరిగి జన్మించిన ప్రజలుగా ఉన్నట్లయితే then we cannot have that body there. మనకి ఆ దేహంతో ఏ పని ఉండదు, మనం దాన్ని పొందుకోలేము. Because brother Branham said, బ్రదర్ బ్రహ్మ అన్నాడు, when a person is born again, ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు he is born again from heaven. అతడు పరలోకం నుండి తిరిగి జన్మించిన వాడిగా ఉంటాడు. And then he becomes a spirit baby in Christ. అప్పుడు అతడు క్రీస్తునందు ఒక బాలుడిగా, ఒక పసిబాలుడిగా ఉంటాడు. And then the robe
of flesh is dropped. అప్పుడు When this robe, when Yes. he died, ఈ శరీరము లేక ఈ యొక్క రోబు అంటే వస్త్రము ఇది తీసివేయబడినప్పుడు there is a theophany, a body not with hands, neither bone of a woman that we go to. ఇదిగో మనం ప్రవేశించే ఆ యొక్క దేహము అది ఒక థియోఫనీ, అది చేతుల ద్వారా మనిషి చేతుల ద్వారా తయారు కాలేదు కానీ ఒక అమ్మ మరి స్త్రీ ద్వారా అది తయారయ్యేది కాదు. అది థియోఫనీ అలాంటిది కాదు అది. Amen. ఆమేన్. So when we are born again, మనము తిరిగి జన్మించినప్పుడు then we have the theophany there. మనకి ఆ యొక్క థియోఫనీ మనకు ఉండును. So now we found out ఇప్పుడు our house up there, మన ఇల్లు ఎక్కడుందని తెలుసుకున్నాం చెప్పండి మీరు. or that white robe there, అక్కడ మన ఇల్లు అనగా మన తెల్లని is none other than the theophany. ఆ తెల్లని వస్త్రం అన్న ఇల్లు అన్న ఏదో కాదు కానీ చెప్పండి చెప్పండి ఏమిటది అందరు చెప్పాలా గట్టిగా హల్లెలూయా చెప్పండి. Amen. Theophany. అర్థమైంది మీకు? Amen. చెప్పలేదు థియోఫనీ అని చెప్పలేదమ్మా మీరు. Who is this Melchizedek? ఈ మెల్కీసెదెకు ఎవరు? Branham said, బ్రహ్మ చెప్పాడు when you repented, నీవు పశ్చాత్తాపడినప్పుడు when you responded to this anti-message, ఈ గడియ వర్తమానానికి అంత్యకాల వర్తమానానికి నువ్వు స్పందించినప్పుడు you heard from your theophany. నీవు నీ థియోఫనీ నుండి నువ్వు విన్నావు. Your theophany preached to you. ఈ థియోఫనీ నీ థియోఫనీ నీకు బోధించింది. Your theophany encouraged you. నీ థియోఫనీ నీకు నిశ్చయముగా చెప్పింది. Angels are here. ఇక్కడ దూతలు ఉన్నారు. Your theophany bodies are here. ఆ థియోఫనీ శరీరాన్ని ఇక్కడే ఉన్నాయి. When you feel charged, నువ్వు ఎప్పుడైతే చార్జ్ అయినట్టుగా అనుభూతి చెందినట్లయితే and you say praise the Lord, అప్పుడు నువ్వేమంటావు? ఓ దేవునికి స్తోత్రం. and you feel encouragement when the word comes. వాక్యం వచ్చినప్పుడు దానికి నువ్వు తప్పకుండా స్పందించి తీరుతావు. Brother Branham said, బ్రదర్ బ్రహ్మ అన్నాడు your body is bumping, your body to your body. ఇదిగో నీ శరీరం లోపల నిన్ను ఏం చేస్తుంది? అది నిన్ను కదిలిస్తా ఉంటది. That theophany body ఆ థియోఫనీ శరీరము is hitting this body, ఈ శరీరాన్ని కొడతా ఉంటది. because that body is waiting for you. ఎందుకంటే ఆ శరీరం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. So when you respond, amen, నీవు ఎప్పుడైతే స్పందిస్తావో, when you say praise the Lord to the word of God, దేవుని వాక్యం వచ్చినప్పుడు దానికి ఎప్పుడైతే నువ్వు దేవునికి స్తోత్రం అంటావో, so that is your theophany. అదే నీ యొక్క థియోఫనీ. ఆ అనుభూతి అందరికి రాదు. ఎవరైతే థియోఫనీ కలిగి ఉంటారో, ఎవరైతే థియోఫనీలో భాగమై ఉంటారో వాళ్ళకి మాత్రమే. Amen. Amen. హల్లెలూయా. Angels are hitting us. దూతలు మనల్ని కొడుతూ ఉన్నారు, తాకుతూ ఉన్నారు. ఉందా అనుభవం? వస్తుందా? Because Branham said heaven is not far. ఎందుకంటే బ్రదర్ బ్రహ్మ అన్నాడు పరలోకం అంటే బోల్డంత దూరం ఉంది అనుకోవడం లేదు. అలా అనుకోవద్దు. When we raise our hands, we touch heaven. చెయ్యి పైకి ఎత్తితే మనం తాకొచ్చు దాన్ని మనం తాకొచ్చు. Heaven is another dimension right here. పరలోకానికి దూరంతో పని లేదండి, అది పరిమాణంలో ఉన్నదండి. వేరొక పరిమాణం అండి అది. And when we come together in faith, we create that atmosphere and the heavens comes down. ఏమండి మనం అందరం ఒకటిగా కూడి వచ్చి ఈ వాతావరణం మార్చినట్లయితే పరలోకమే దిగి వస్తుంది మన మధ్యలోకి. And our ministering spirits, our theophany started to minister us the word of God. మనకి పరిచర్య చేసే ఆ సేవకులైన దూతలు ఎవరో కాదు కానీ వాళ్ళు మన థియోఫనీలో ఉన్నారు. వాళ్ళు మనకు వాక్యాన్ని చేస్తూ ఉన్నారు, మనల్ని కొట్టుచూ ఉన్నారు, మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. Amen. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But only those people who are in Christ Jesus have the theophanies. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వారు మాత్రమే థియోఫనీని కలిగి ఉన్నారు. Then they will not be naked there. అక్కడ వారు ఎన్నడూ ఇంకా దిగంబరులుగా కనబడరు. Amen. ఆమేన్.
they will be honored and praised there. అక్కడ వారు ఉండి అక్కడ దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు. Jesus will be there at the door to welcome you because he is the door. అయ్యా ద్వారం దగ్గర నుండి లోపలికి రాని నిన్ను పిలుస్తాడు, ఆయనే ద్వారమై ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. So how far we can go? అయ్యా ఎంత దూరం ఎంతసేపు చెప్పమంటారు? నువ్వు అంటూ రాత్రి Amen. చెప్పమంటావు నువ్వు. హల్లెలూయా. Amen. Because let us see how man became naked. ఏమండి ఒక మనిషి ఎలా తెగింపురు అవుతాడో చూద్దాము. How we become naked. ఎలా అయితే అండి మనం తెగింపురులుగా? God did not made us naked. అసలు దేవుడు మనం దిగంబరులుగా చేశాడా? ప్రశ్న జవాబు చెప్పాలా? Because the Bible says in the book of Genesis, God made everything good. బైబిల్ చెప్తుంది ఆదికాండంలో దేవుడు చేసిందంత మంచిదే, మంచిదే. When God made everything and completed everything, దేవుడు సృజించిన సృష్టి అంతా కూడా తను సంపూర్ణం చేసినప్పుడు Genesis 1:31 God said, ఆదికాండం 1:31 దేవుడు అంటున్నాడు, and God saw everything that he had made and behold it was very good. తాను చేసినంత కూడా తాను చూసినప్పుడు అంత కూడా బాగా కనపడిందంట, చూపుకు బాగా కనపడిందంట అది. So God made everything very good. దేవుడు అంతటిని బాగా చేశాడు. Because our God is very good God. ఎందుకు మన దేవుడు మంచి దేవుడేనంటారా? Everything whatever he does is perfect and good. ఆయన ఏది చేసినా కానీ పరిపూర్ణమే, ఏది చేసినా మంచే. And he made man. ఆయన మనిషిని చేశాడు. And that man he made was in his image and likeness. ఆ మనిషిని ఎలా చేశాడు? తన స్వరూపమందు, మీకు తెలియని మాటలే కదా, తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించెను. And everything God created in the universe God gave to him. ఇదిగో దేవుడు ఈ భూమి మీద సృజించిన అన్నిటిని కూడా దేవుడు నరుని చేతిలో పెట్టాడు. You want to మీరు సంపాదించినది మీ పిల్లలకేగా, అవును పక్కోళ్ళకి ఇతరా, నువ్వు సంపాదించిన నీ కొడుకేగా. So God's son was coming. కాబట్టి దేవుడు కొడుకు వస్తున్నాడు. He prepared earth for him. దానికోసం ఆయన హక్కుపూర్వకంగా చదువుకుంటున్నాడు. He prepared sea for him. దేవుడు తన కుమారుడు కోసం సముద్రాన్ని సిద్ధం చేశాడు. He prepared animal for him. దేవుడు తన కుమారుడు కోసం పెద్దోని చిన్నోని సిద్ధం చేశాడు. He prepared everything for Adam before he came. ఆదాము కొరకు, రాబోతున్న ఆదాము కొరకు అన్నిటినీ ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. And when Adam came on the earth, ఆదాము రంగం మీదకి వచ్చినప్పుడు God's son, దేవుని కుమారుడు, you know it is written in the Bible that Adam was God's son. ఆదాము దేవుని కుమారుడు బైబిల్లో ఉంది కదా. Let's read Luke. లూకా సువార్తలో ఉంది ఆదాము దేవుని కొడుకు అని ఉంటది, కుమారుడు అని ఉంటది. Luke chapter, లూకా సువార్త ఎన్నయ్యా 4లో ఉంటది చూడండి. let's read in the book of Luke and లూకా సువార్త 3వ చివరి మాట, ఆదాము దేవునికి కుమారుడు. 38 సార్, 338. 3:38. Luke 3:38 సార్. Yes. I got it. I read it. You read it? Yes sir. So let's read from 37. Which was the son of Methuselah, which was the son of Enoch, which was the son of Jared, which was the son of Mahalalel, which was the son of Canaan, which was the son of Enosh, which was the son of Seth, which was the son of Adam, which was the son of God. Glory. Hallelujah. So Adam was son of God. దేవుని కుమారుడు. Amen. Amen. And as a father, he provided bride for him. ఇప్పుడు ఒక తండ్రిగా ఆయన కోసం భార్యను తెచ్చాడంట, భార్యను సిద్ధం చేశాడంట.
God has a family. దేవుడు ఒక కుటుంబమును కలిగి ఉన్నాడు. God is a family man. అసలు దేవుడు కుటుంబీకుడై ఉన్నాడు. God is interested in your family. దేవుడు నీ కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. God is not interested that one member should be saved from a family. ఏమండి? ఓ దేవుడు గాడ్ ఇస్ Not interested that only one member is enough from a family. ఒక ఇంట్లో ఒక్కడే రక్షణ పొందాలనేది దేవుని చిత్తం కాదు. ఆ ఇంటి మొత్తం రక్షణ పొందాలి దేవుని చిత్తం. God wanted the whole family. దేవుడు కుటుంబం మొత్తం దేవుడికి కావాలా? Glory. Amen. Thou and thy house shall be saved. నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. When God typed Christ in the book of Exodus chapter 12 as a Passover lamb, ఇదిగో ఆ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కా బలికి సాదృశ్యంగా ఉన్న క్రీస్తును ఆయన మార్గము మాదిరిగా చూపించినప్పుడు, and God especially told them the lamb should be for a house. అది దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు, అబ్బాయి ఇంట్లో ఒకరిగా తింటాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పస్కాని తినాలి. One man cannot eat lamb. పెద్దోడిని నాయన ఆ గొర్రె పిల్లని నాయన ఒక్కడే తినగలడా? He has to eat in the house. అతడు ఇంటిలో ఉండే తినాలి, with the family. ఆ కుటుంబంతో కలిసి తినాలి. Blood outside the door. అయితే రక్తం అయితే ఆ ద్వారబంధకానికి రాయబడాలి. Amen. ఆమేన్. The Bible said Noah was only righteous man in that age. ఆ యొక్క కాలంలో నోవా ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడని బైబిల్ చెప్పుచున్నది. But God said to Noah, అయితే దేవుడు నోవాతో అన్నాడు, prepare an ark for you and for your family. నీ కోసము నీ కుటుంబం కోసము ఒక ఓడను సిద్ధపరచుకో అన్నాడు. Because God is a family man. ఎందుకంటే దేవుడు కుటుంబాన్ని కలిగి ఉండేవాడు, కుటుంబాన్ని ప్రేమించేవాడు, కుటుంబాన్ని కోరుకునేవాడు. The church is God's family. సంఘము అనగా దేవుని కుటుంబం అయ్యున్నది. A unit. దేవునికి కుటుంబం కావాలి. కుటుంబం అంటే ఐక్యత. One man is not complete. ఏమండి? ఒక That's why, like Joshua, I and my house will serve the Lord. అందుకని యెహోషువ నేను నా ఇంటి వారు చెప్పాలని ఎవరు తెలిసి. So you do not, if you think that I am a believer, mother is a believer, father is a believer, and children are not believer, you will be accountable to God. అమ్మ రక్షణ పొందింది, నాన్న రక్షణ పొందిండు, ఇక పిల్లలు రక్షణ పొందిన ఏం కాదు నన్ను అనుకో, దాని గురించి దేవుడికి లెక్కప్పు చెప్పాలి. Because God is interested in your family. ఎందుకంటే దేవుడు నిన్ను కేవలం ముగ్గురు, మీ ఇంట్లో ముగ్గురు కాదు, మీ కుటుంబం మొత్తం రక్షించాలనుకుంటున్నాడు. Amen. Amen. So now God has a family. ఇప్పుడు దేవునికి ఒక కుటుంబము ఉన్నది. Because God is expressing himself that he is a family man. దేవుడు ఒక కుటుంబీకుడిని తను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు, కనపరుచుకుంటున్నాడు, తెలియపరుచుకుంటున్నాడు. Amen. Amen, amen, So amen. when we read chapter 1 Genesis, ఆదికాండం 1వ అధ్యాయం రండి. everywhere we read God said, God said, God said let there be light, God said let there be this. ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు పలికిన, దేవుడు పలికిన, దేవుడు చెప్పిన అని ప్రతి చోట మనకి ఈ అధ్యాయంలో కనపడుతుంది. But when he created Adam, కానీ దేవుడు ఆదామును చేసినప్పుడు after that there is no God. అక్కడ ఇలాగ దేవుడు సెలవిచ్చిన మాట తర్వాత ఉండదు. It says Lord God, Lord God, Lord God. ఆ తర్వాత ప్రభువుకు దేవుడు, ప్రభువుకు దేవుడు, ప్రభువుకు యెహోవా అని. Because Lord means Jehovah. ప్రభు అంటే యెహోవా అని అర్థం. Jehovah mean a man who has a family. యెహోవా అనగా ఒక కుటుంబముతో నిలిచి ఉండువాడు. Amen. Now he has a family. ఇప్పుడు ఆయనకు కుటుంబం ఉన్నది. His son and his daughter. ఇప్పుడు ఆయనకి కుమారుడు ఉన్నాడు, కుమార్తె కూడా ఉన్నది. And he comes in the evening time. సాయంకాలం వేళ చల్లపూట ఆయన వచ్చాడు, Fellowship with them. వారితో సహవాసం చేశాడు, Talk with them. వారితో మాట్లాడి ఉన్నాడు. And they had sweet, nice time together. వారు కలిసికట్టుగా ఒక మధురమైన సమయాన్ని కలిగి ఉన్నారు. It is like you fathers. When you come from your job in the evening time.
మరి మీలో కొంతమంది తండ్రులు ఉద్యోగాలకు వెళ్ళి వీధులకు పోయి సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో ఉన్నట్టు ఉంటుందన్నమాట. You wanted to sit with your family. అప్పుడు నువ్వు పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నీ పిల్లల్ని చుట్టూ చేరి నీతో You wanted to talk with them, have నువ్వు some వాళ్ళతో fellowship. ఆడుకోవాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో సహవాసం నీకు ఉండదా? Even sometimes you are tired, but you wanted to spend some time. కొన్నిసార్లు నువ్వు అలసిపోయేలా వచ్చినా కానీ లోపల ఎక్కడో ఉండదు, మాట్లాడితే బాగుండు, ఆడుకుంటే బాగుండు. అల్లెలు చెప్పరిందమ్మా, మనదే బ్యాచ్ అదేందా. So the Bible opens up. బైబిల్ తెరవబడింది మనకి. God used to come down on the cool of the evening. దేవుడు చల్లపూట సాయంకాల వేళ తన కుమారుడితో మాట్లాడడానికి సహవాసం చేయడానికి At the వచ్చాడు. evening time he fellowship with his family. సాయంకాల వేళ ఆయన తన కుటుంబముతో కలిసి సహవాసం చేయడానికి వస్తున్నాడు. But one day కానీ ఒక రోజు he came in the evening family naked. అయితే వచ్చి చూసినప్పుడు He saw his church deceived in the evening time. సాయంకాల వేళ ఆయన సంఘము మోసపోవుట ఆయన చూచి ఉన్నాడు. And this is the evening time also. అవును, ఇది కూడా ఇప్పుడు కూడా సాయంకాల వేళే. And Brother Branham preached a sermon, a deceived church by the world. ఈ లోకము చేత మోసపోయినటువంటి దేవుని సంఘము అనే వర్తమానాన్ని బ్రదర్ బ్రెన్హమ్ ప్రకటించాడు, బోధించాడు. At the evening time God came down. A deceived church by the preaching of the false anointed one. ఇప్పుడు ఆయన వచ్చి చూసినప్పుడు ఆ యొక్క సంఘమట ఒక తప్పుడు అభిషేకం చేత బోధించబడి దిగంబరత్వంలో ఉండిపోయిందట. దాన్ని వచ్చి ఆయన సాయంకాలం చూశాడట. A preacher came. ఒక బోధకుడు వచ్చాడు. He was anointed. అయితే వాడు వచ్చి వాళ్ళతో ఐక్యమయ్యాడు. Because the Bible says Satan was an anointed cherubim. అనాయింటెడ్ చెరూబిం. Satan. ఒక అభిషక్తుడైన కెరూబుగా ఆ సాతానుగాడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. Because nobody can preach better than Satan. అది ఇక్కడ కూర్చున్న బోధకులకు అందరికంటే వాడు శ్రేష్టంగా బోధిస్తున్నాడు. వాడు అబద్ధ అభిషేకం గల్లోడాడు. ఎన్ని తీయని మాటలు చెబుతున్నాడు వాడు. Once he preached in heaven. వాడు పరలోకంలో కూడా ప్రసంగం చేసినట్ట బా. And his preaching was so convincing. సో కన్విన్సింగ్. ఎస్ సార్. ఆడు చెప్పిన మాటలు ఎవడు కూడా కాదనలేరంట. అందరూ ఒప్పిస్తారంట. అంత తీయంగా మాట్లాడుతున్నాడు వాడు. మోసగాడు. 1/3 of God's church. ఏమండి, దేవుని సంఘముల 3వ భాగం broke up and started a separate church. అది సంగతి. వాడు సంఘాన్ని పగలగొట్టి వాడు ఇంకొక సంఘాన్ని పెట్టిండట వాడు. Because a false united one, వాడు united cherubim, yes, sir. a preacher, yes, established a convention in heaven. And వీడు ఏం చేసినంటే పరలోకంలో కూటమి కూడా పెట్టినట్టున్నారంటండి. వాళ్ళు ఒప్పేసుకుంటున్నారంటండి. వాళ్ళు ఎంత మోసగాడు వీడు. With that tale, that false story, false preaching. వాడు తోక చేత అని బైబిల్లో లేదు, ప్రకటనలో. వాడు తోక చేత కొడితే 3వ వంతు దెబ్బకు పడిపోయిందంట. తోక అంటే అబద్ధ బోధ. With that preaching he dragged down, pulled down 1/3 heavenly beings, angels, who became demons with that preaching. వాడు ఏం చేసిండంటే పరలోకంలో కూడా అబద్ధం బోధించి ఆ తోక జాడించి 3వ వంతు అందరు కూడా కిందకి లాక్కొచ్చిందంట. అందరు కూడా కిందకి పడేసిందంట. వాడు అర్థమైందా? సంఘాలు చీర్చడం వాడాడు. వాడు తీయని మాటలు సంఘాలు చెడగొడతా ఉండదు, విడగొడతా ఉంటాయి. He never forgot his preaching. Satan never forgot his preaching. Brother Branham said he always preach on the same subject. వాడుకున్న సబ్జెక్ట్ ఏడు మర్చిపోడు అంటే వాడు ఎంత గిచ్చి లేపినా కానీ ఆడే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. వాడు మామూలుడు కాదు. ఆ సబ్జెక్ట్ ఎంత మందిని చెడగొడుతున్నాడు. So now in these days Satan knows that they are talking about the 7 seals. మనం ఈ రోజుల్లో 7 ముద్రల గురించి 7వ ముద్ర గురించి ఎంత ఎక్కువ మాట్లాడతా అన్ని వాడికి తెలుసు. కొట్టిన పిండే.
and they are reading, memorizing the book. వాడు చదివి ఉంటాడు. Some churches, I'm sorry if it happened here, but some churches I saw, they take test, give them test. The people take test. They give test, examination. కొన్ని They write answer about the seals. కొన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయో లేవో కానీ కొన్ని సంఘాలు అంట 7 ముద్దుల గురించి పరీక్షలు పెడతారంట. అవి చదువుకొని ఆ పరీక్షలకి జవాబులు రాయాలంట. ఓ అమ్మో యేసు రక్తం చేయం. Remember, Satan is very shrewd and cunning. సాతాను గడు బహు తెలివిగలడు బాబు. So Satan, when he see that to this man, I cannot bring back from the Lord. ఈ మనిషి చూసినప్పుడు సాధారణ వాము ఏం జోరు పోనబ్బాయి ఈయన నేను ప్రభు నుంచి తీసుకుని రాలేను. He knows, Satan knows that this man is a believer. Yes. And he will not come back. ఇతడు ఒక విశ్వాసి. ఇతడు మనం చెప్పినప్పుడు ఇతని దగ్గర మన పప్పులు. హల్లెలూయా. He is after every one of us. మీకు ఒక విషయం చెప్పమంటారు, ఆదాం వెంట మాత్రమే కాదు మనలో ప్రతి ఒక్కరి వెంట సాతాను కూడా పెడతాడు. He is not going to leave us alone. మనల్ని ఎప్పుడు వాడు వదిలిపెడతాడు అనుకుంటున్నాడండి. వాడు మనల్ని వదలడు, సచ్చినోడు మనల్ని వదలడు. Be careful all the time. కాబట్టి ఎల్లవేళ మీరు ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నవాడు వచ్చి మిమ్మల్ని కింద పడేస్తాడు, జాగ్రత్త. So he try his best to befall us. మన ముందు వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. That is his dark part. అది వాడి యొక్క చీకటి భాగము. That is his negative role. అది వాడి యొక్క వాట్ రోల్? That is like in a negative form. నెగటివ్ ఫార్మ్. Like in the form of darkness. ఎస్ సార్, అది వ్యతిరేక్తమైన ఒక రూపమై ఉంది అది. So when he see I can, ఇప్పుడు